హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? బేబీ ఆలుతోటి బేబీ ఆలుతోటి ఫ్రై చేస్తున్నానండి. బేబీ ఆలు ఉడకబెట్టి హాఫ్ కట్ చేశాను. ఇలాగే కూడా వేసుకోవచ్చు. బేబీ ఆలు అట్లనే మొత్తం వేసేసుకోవచ్చు కట్ చేయకుండా. కానీ కొంచెం మసాలా మంచిగా పడుతుంది, బాగుంటుందని నేను ఇలా హాఫ్ కట్ చేశాను. చూడండి, అందులోకి 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. కడాయిలో ఆయిల్ వేసాను చూడండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇందులోకి. ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఒక్కొక్కలాగా ఒక వెరైటీగా చేసుకుంటే బాగుంటుందండి, బోరు కొట్టకుండా. కొంచెం కలుపుతూ ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇందాకే నేను రెడీ చేసుకున్నానండి, తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫ్లేవర్ బాగా వస్తుందండి. ఇప్పుడే చేసాను కదా, స్మెల్ తోటి బాగుంది. ఫ్రై అవుతుంటే చాలా ఫ్లేవర్ తోటి టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, చెంచా మీద కొంచెం ఎక్కువ వేసానండి. 1/2 కిలో ఉంటాయి ఆలులు. 1 చెంచా మీద కొంచెం వేసానండి. 1/2 కిలో ఉన్నాయి ఆలు. కొంచెం రోస్ట్గా, కారంగా, టేస్టీగా ఉంటుంది కదా, అందుకే కొంచెం ఎక్కువ వేసాను కారం. పుల్లుగా 1 స్పూన్ అండి, కొంచెం తక్కువ వేసానని మళ్ళీ వేసాను. వేసుకున్నాం కదండి, కొంచెం గరం మసాలా, కలిపేసుకున్నామండి బాగా. కొంచెం మీడియంలో పెట్టుకొని మూత పెట్టి కొంచెం మగ్గించుకుందామండి. ఫ్లేవర్ అంతా బాగా ముక్కలకి పట్టాలి కదా, మూత పెట్టి మగ్గించుకుందామండి. బాగా కలుపుకున్నాం కదండి. ఈ మసాలా ఫ్లేవర్ అంతా బాగా ముక్కలకు పట్టేలాగా కొంచెం మూత పెట్టి ఫ్రై చేసుకుందామండి. చూడండి, మన నిలువ పచ్చడిలాగా చాలా రోజులు ఉంటుందండి. 4-5 రోజులు, 6 రోజులు అయినా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇందులో కొత్తిమీర, కరివేపాకు ఉంది కదా, వేసేసుకుందామండి. మీరు ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.
మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. కూరలు లేనప్పుడు, అప్పుడప్పుడు నోరు బాగోలేనప్పుడు వేసుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి. కొంచెం వేసిన కొత్తిమీర కరివేపాకు కొంచెం అందులో కలిసి పోయే వరకు కొంచెం మగ్గనిచ్చుకుందామండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే నిలువ పచ్చడి లాంటి బేబీ పొటాటోస్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీ ఉంటుందండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి.